అందరికీ హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఎండు రొయ్యలు చేస్తున్నానండి కర్రీ. ఇదైతే మేమైతే ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైము. కానీ ఇది ఎలా చేయాలో నేనైతే వేరే ఎవరో చేసినప్పుడు అయితే చూసాను, నాకు అంత గుర్తులేదు. కానీ ఇప్పుడైతే నేనైతే అదే ప్రాసెస్లో చేస్తున్నాను. అంటే మా చెల్లి కూడా చేసిందండి, వాళ్ళ ఊర్లో వాళ్ళ ఆయనకు చాలా ఇష్టం. ఇది ఎప్పుడు చేసి పెడుతూనే ఉంటుంది. మేము ఎప్పుడు వెళ్ళినా వాళ్ళ ఇంట్లో ఎండు రొయ్యలు కంపల్సరీ ఉంటాయి ఫ్రెండ్స్. ఏం కూర అంటే రొయ్యల కూర, ఏం కూర అంటే రొయ్యల కూర అనే చెప్తుంది ఎప్పుడు. ఇంకా ఈ రొయ్యలు ఎలా చేయాలని వాళ్ళ దగ్గరనే ఒకసారి నేను చేశాను వెళ్ళినప్పుడు. ఇంకా ఇప్పుడైతే ఇవి రొయ్యలు అయితే మనం వేపుకున్నానండి. నేనైతే ఒక గిన్నె పెట్టేసి అది వేడైపోయిన తర్వాత వేయించుకున్న తర్వాత ఇవైతే ఇంకా తలకాయలు, ఇంకేంటి కాళ్ళు కదా ఇవి, కాళ్ళు తలకాయలు అయితే తీసేయాలన్నదండి మా చెల్లి. మొత్తం క్లీన్ చేశానండి, ఇవన్నీ తీసేసి నీట్గా క్లీన్ చేస్తే అవన్నీ తలకాయలు అయిపోయినాయి. తలకాయలు, కాళ్ళు, ఇంకా అవి ఇంక ఇవైతే ఇక్కడ నీట్గా ఇదైతే క్లీన్ చేసి నేను ఇంకా ఇంత అయిపోయింది ఫ్రెండ్స్. ఇవి చెటాకంట. ఇంకా నేనైతే మొన్న మార్కెట్లో వెళ్ళినప్పుడు కావాలనే తీసుకున్నా ఫ్రెండ్స్. ఇవైతే మేము ఎప్పుడు చేపల దగ్గరికి కానీ చేపల జోలికే వెళ్ళమండి. ట్రై చేద్దామనేసి ఎలా ఉంటుందనేసి మేమైతే ట్రై చేయడానికి నేను తీసుకున్నానండి. ఈరోజు అయితే మా ఆయనకి ఈ కర్రీ తినిపించబోతున్నాను. ఆయనకు కూడా తెలియదు ఇది ఎట్లుంటుంది ఏంటి ఇది కర్రీ అనేది. ఇంక ఇక్కడైతే కొంచెం హాట్ వాటర్ పెట్టానండి. అదైతే ఇంకా కొంచెం నీట్గా 2-3 సార్లు శుభ్రం చేసుకొని నేనైతే ఇక్కడ ఆయిల్ వేసి ఫస్ట్ అయితే ఆనియన్ వేసానండి. కొంచెం ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి, ఇంకా అది కూడా మంచి ఫ్రై అయిపోయిన తర్వాత నేనైతే అల్లం వెల్లుల్లి పేస్టును పసుపు వేసుకున్నానండి. ఇంకా అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత నేనైతే రొయ్యలు మళ్ళీ ఆయిల్లో వేసేసి మంచిగా ఫ్రై అయిపోయేంత వరకు అయితే వేయించుకున్నానండి. కొంచెం ఇవి ఒకలాగా స్మెల్ వస్తుంది కదా ఫ్రెండ్స్. ఇంకా స్మెల్కి మరి తినగలుగుతామో లేదో మాకైతే తెలియదు. ట్రై చేస్తామనేసి అయితే వండాను. ఇంకా ఇక్కడైతే ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే నేను ఇంకా మంచిగా ఫ్రై అయిపోయినాక అల్లం వెల్లుల్లి పేస్టును కొంచెం పసుపు అయితే వేసానండి. ఇందులో అయితే నేను జీలకర్ర అయితే వేయలేదు ఫ్రెండ్స్. ఏమో మరి వేస్తారో తెలియదు నాకైతే. ఇది నాన్ వెజ్ లెక్కనే అనుకుని అయితే నేనైతే వేయలేదు. జీలకర్ర వేస్తారో ఏరో కూడా తెలియదు, కానీ నేనైతే వేయలే. ఇక్కడ అల్లం వెల్లుల్లిపాయ అయితే మొత్తం పచ్చివాసన పోయేంత వరకు అయితే నేను అలాగే వేయించుకుంటున్నానండి, కలుపుకుంటూ. మంచిగా ఫ్రై అయిపోవాలి కదా, మళ్ళీ స్మెల్ వస్తుంది పచ్చిగా. ఇంకా అవి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడైతే కడిగి పెట్టుకున్నాను నేను. అవేంటి రొయ్యలండి, ఎండు రొయ్యలు. ఇంకా అవి వేసి అయితే ఫ్రై చేశాను ఫ్రెండ్స్. ఇంకా అవి మంచి ఫ్రై అయిపోయిన తర్వాత నేనైతే టమాటాలు వేసానండి. టమాటాల తర్వాత నేను టమాటాల మీద కొంచెం ఉప్పు అయితే వేసాను ఫ్రెండ్స్. ఇంకా ఉప్పు వేసుకుంటే మొత్తం ఇక్కడ కొంచెం కలర్ వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇంకా ఆయిల్లో కూడా కొంచెం మంచి ఫ్రై అయిపోయేంత వరకు అయితే నేనైతే వేపుకున్నానండి. ఇంకా కలర్లో వచ్చిన తర్వాతనే నేను టమాటా వేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, నా స్టైల్లో నేనైతే ఇలా చేశాను ఫస్ట్ టైము. కానీ ఇలాగేనా కాదో నాకైతే తెలియదండి. ఈ ప్రాసెస్ వచ్చేసి ఇంకేమైనా తప్పులు ఉంటే చెప్పండి నాకు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడైతే సాల్ట్ వేసానండి. ఇంకా టమాటా మొత్తం గ్రేవీ లాగా మంచిగా స్పూన్తో స్మాష్ చేశానండి. ఇక్కడ మంచిగా గ్రేవీ టైప్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు పెద్ద ముక్కలుగా చేస్తేనే తొందరగా గ్రేవీ లెక్క అయిపోతుంది. ఇంక ఇక్కడైతే కారం అయితే 1/2 స్పూన్ వేసాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను కొంచెం పచ్చిమిర్చి కూడా వేసాను కదా, మళ్ళీ స్పైసీ అయిపోతే మళ్ళీ తింటారో తినరో కూడా తెలియదు. అసలే ఫస్ట్ టైం అండి మనది. ఇంకొక 1 స్పూన్ అయితే ఇదేంటి మన ఇంట్లో చేసుకున్న హోల్ గరం మసాలాది, మొన్న పౌడర్ చికెన్ మసాలాకి వేసి ఉండేది కదా, ఇంకా అయితే నా దగ్గర ఉండే ఫ్రెండ్స్. ఇంకా కొంచెం అంతా ఇంకా ఆ మసాలా అయితే వేసానండి నేను ఇక్కడ.
మసాలా మొత్తం వేసుకొని ఇంకా కొంచెం సేపు అయితే ఫ్రై చేశాను. అలాగే ఇంకా అడిగంటుకోకుండా మంచిగా నీట్గా సిమ్లో పెట్టేసి ఫ్రై అయితే చేశానండి. ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసాను ఫ్రెండ్స్. కొత్తిమీర అయితే ఎప్పుడు మనం చేయితో గిల్లి వేయాలంట ఫ్రెండ్స్, ఎందుకో తెలియదు మరి అది. అందుకనే నేను ఫస్టే చేయితోనైతే తెంపి పక్కన పెట్టాను, చించి వేసాను. ఇంకా లాస్ట్లో ఇక్కడ ఇంకా కొంచెం వాటర్ అయితే వేసాను ఫ్రెండ్స్. నేనైతే సగం గ్లాస్ అట్లా వేసాను, ఎందుకంటే మరీ ఇట్లా గ్రేవీ లేకుండా ఉంది కదా, కొంచెమైనా కలుపుకోవడానికి ఉండాలి కదా, అందుకొంచెం అయితే నేను కొంచెం వాటర్ అయితే వేస్తున్నానండి. వాటర్ కూడా కొంచెం సేపు అది మొత్తం తుకుతుకు మనం ఎంతవరకు అయితే ఉంచుకొని ఇంకా లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేశానండి. ఈ కర్రీ టేస్ట్ ఎట్లా ఉంటుందో తెలియదు నాకైతే. ఇప్పుడైతే ట్రై చేయాలి, తినాలి, తినగలిగే అట్లా ఉంటేనేమో తినగలుగుతాం, లేదంటే ఇంకెవరికైనా పార్సల్ ఇచ్చేయాలి అంతే. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి.